సో, వన్స్ సర్జరీ అయిన తర్వాత అంతైనా గూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ముఖ్యంగా డైట్ కదా! సో, ఎగ్జాక్ట్‌లీ. డైట్ మార్చుకున్నట్లయితే ఇవి తగ్గే అవకాశం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు తగ్గించుకుంటే గనక? ఇప్పుడు ఉప్పు, డైట్ విషయానికొచ్చేసరికి ఏంటండి, పేషెంట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తే, ఈ వారికోజ్ వెయిన్స్ తీవ్రత అనేది పెరగకుండా ఆపడానికి అవకాశాలుంటాయి. సో, అందుకే సమ్మర్ టైమ్‌లో కూడా హైడ్రేషన్ అనేది చాలా చాలా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ విటమిన్ ఇ రిచ్ డైట్ అంటూ ఉంటాము. విటమిన్ సి రిచ్ డైట్ అంటూ ఉంటాము. వీటిలి వల్ల రాకుండా కానివ్వండి, పెరగకుండా కానివ్వండి కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇంకా వేడి నీళ్ళు గూడా చేసుకున్నట్లయితే ఈ ఉబ్బిన సిరలు ఇంకెక్కువ అవుతాయని అంటారు. అది గూడా నిజమేనా? అంటే ఉబ్బిన సిరలు ఎక్కువ అవ్వడం కంటేనండి, మనకు ఈ వారికోజ్ వెయిన్స్‌లో వచ్చే సింప్టమ్స్ అనేవి బాగా ఎక్కువవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్‌లో ఆ కాళ్ళు మనకు డీహైడ్రేషన్ గూడా ఎక్కువుంటది. ఆ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల దీనివల్ల వచ్చే సింప్టమ్స్ కాళ్ళు నొప్పులు ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైమ్ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా వేడి నీళ్ళలో స్నానం చేసినా, లేకపోతే సోనా అంటూ ఉంటాము, స్టీమ్ బాత్ అంటూ ఉంటాము. ఇవన్నీ చేయడం వల్ల ఆ సింప్టమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి.